హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీగా టీఆర్పీగా ప్రకటించారు. పార్టీ విధి విధానాలు, లక్ష్యాలను ప్రకటించారు. ఇక బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా ఈ పార్టీని స్థాపించినట్లుగా మల్లన్న స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. బీసీల ఆత్మగౌరవ జెండా రేపటి నుంచి రెపరెపలాడబోతోందని ఈ సందర్భంగా మల్లన్న అన్నారు. పార్టీ జెండాను ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో తీసుకొచ్చారు. జెండా మధ్యలో పిడికిలి బిగించిన చేయితో పాటు కార్మిక చక్రం, ఆలివ్ ఆకులతో జెండా రూపొందించారు. ఇక జెండాపై భాగంలో ఆత్మ గౌరవం, అధికారం, వాటా నినాదాలను పేర్కొన్నారు. అదేవిధంగా పిడికిలి కింది భాగంలో పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీగా తెలిపారు. తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన పార్టీ ఆవిష్కార సభకు బీసీలు, వివిధ కుల సంఘాల నేతలు తరలివచ్చారు. బీసీల రాజ్యాధికారం కోసం కలిసి రావాలని ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. తెలంగాణలో 90% ఉన్న బీసీల రాజ్యాధికారం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఈ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్సీ మల్లన్న. ఇక హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీగా ప్రకటించారు. పార్టీ విధి విధానాలు, లక్ష్యాలను ప్రకటించారు. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు మల్లన్న స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారని అన్నారు. ఇక బీసీల ఆత్మగౌరవ జెండా రేపటి నుంచి రెపరెపలాడబోతోందని ఈ సందర్భంగా మల్లన్న అన్నారు. పార్టీ జెండాను ఎరుపు, ఆకుపచ్చ రంగులో తీసుకొచ్చారు. జెండా మధ్యలో పిడికిలి బిగించిన చేయితో పాటు కార్మిక గుర్తులను కూడా తీసుకువచ్చారు.